ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ దేవుని కృపలో బాగున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా సమాధానం మిమ్మల్ని వెంబడిస్తూ ఉందా? శాంతి లేకుండా, సమాధానం లేకుండా మీ కుటుంబంలో దిగులుతో ఉన్నారా? తల్లి మరిచినా, తండ్రి విడిచినా నిన్ను విడువను అన్న దేవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు? ఎప్పటికీ నేను విడిచిపెట్టే దేవుడు కాదైనా. నీ కొరకు తన సమస్తాన్ని ఇచ్చిన ప్రభు నీ స్థితిని మార్చలేడా? తప్పక మారుస్తాడు. మార్చడానికి ఆయన సమర్థుడు. కాబట్టి నీ పరిస్థితులు నేను ఎంతగా కృంగదీస్తూ ఉన్నా భయపడొద్దు. నీ జీవితాన్ని, నీ స్థితిని మార్చే దేవుని చేతుల్లో పెట్టు. ఆయనే నీ పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కామెంట్స్ చదువుతూ మన ఆత్మీయ కుటుంబం అందరి కొరకు ప్రార్థిస్తున్నా. మీ అందరినీ దేవుడు తప్పక దీవిస్తాడు. ఎవరైనా బాధలో, అనారోగ్యంతో ఉంటే తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని చేతులకు మిమ్మల్ని అందరిని అప్పగిస్తున్నాను. ప్రార్థిస్తున్న మీ అందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుని గొప్ప కార్యములు చేయబోతున్నారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఏం వాగ్దానం చేస్తున్నారంటే, భయపడొద్దు, నీ కుడి చేతి నేను పట్టుకున్నాను, నీకు సహాయము చేస్తానని. మీరు ఏ నిస్సహాయతలో ఉన్నారో, ఏ భయముతో ఉన్నారో, ఏ కలవరంతో ఉన్నారో, ఏ అలజడిలో ఉన్నారో, ఏ టెన్షన్తో ఉన్నారో, ప్రతి విషయంలో నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయకుడిగా ఉంటానని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకవేళ నీవు దేనిని గురించి భయపడుతున్నావో, ఏ విషయాన్ని గురించి టెన్షన్ పడుతున్నావో, ఏ విషయాన్ని గురించి భయపడుతున్నావో, ఎవరైనా నా చేయి పట్టుకుంటే బాగుండును, నన్ను నడిపిస్తే బాగుండని నీవు అనుకుంటున్నావు కదా. సృష్టికర్త అయిన దేవుడు నీ చేయి పట్టుకోబోతున్నాడు ఈరోజు. కాబట్టి భయపడొద్దు. ఒక చిన్న బిడ్డ తండ్రి చేయి పట్టుకుని నడిచేటప్పుడు ఆ బిడ్డ ఎంత మాత్రమో భయపడ్డు. ఎందుకంటే మా డాడీ పట్టుకున్నారు, మా నాన్న పట్టుకున్నారు, ఇంక నేను భయపడనని ఎంతో ధైర్యంగా తండ్రి చేయి పట్టుకొని వెళ్ళిపోతుంటాడు. అదేవిధంగా నీవు కూడా అంత ధైర్యంతో దేవుని చేయి పట్టుకొని ముందుకు నడిస్తే, శారీరకమైన తండ్రి తన కుమారుని కాపాడగలిగితే, సృష్టికర్త అయిన తండ్రి నిన్నెంతగా కాపాడుతాడు, నీకెంతగా సహాయం చేస్తాడు. అయితే అనేక సార్లు దేవుని సహాయాన్ని మనం పొందుకోలేకపోవడానికి కారణం, ఆయన మరలా మరలా మన కుడి చేతిని పట్టుకుంటూ ఉన్నా మనమే ఆయన చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాం. ఆయన చెయ్యిని విడిపించుకొని ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నా ఆయన మరలా తన చెయ్యి చాపి మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా ఆయనను లెక్క చేయకుండా ఆయనకు దూరంగా జీవిస్తూ ఉంటాం. అందుకే మరలా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు, నువ్వు భయపడొద్దు, నీకు సహాయం చేయడానికి నేనున్నాను, నీ కుడి చేతిని పట్టుకుంటున్నానని. ఈ లోకంలో ఒకవేళ అయ్యో నా చేయి పట్టుకుని వారు ఎవ్వరూ నాకు లేరు, నన్ను నడిపించేవారు లేరు, నేను పాపంలో ఉన్నాను, ఆర్థిక బంధకాల్లో ఉన్నాను, అనారోగ్యంతో పడి ఉన్నాను, బాధలో ఉన్నాను, బరువుగా నేను జీవిస్తున్నాను, నేను ఏది ప్రారంభిస్తున్నా నష్టపోతూ ఉన్నాను, అన్ని విషయాల్లో ఓడిపోతూ ఉన్నాను, నేను సరిగా చదవలేకపోతున్నాను, సరిగా ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాను, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞాపక శక్తి లేదు, నేను ఏ విధంగా ముందుకు సాగగలుగుతానో, నేను ఏమవుతానో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నేను చేయగలుగుతానా, చెయ్యలేనా అని నీవు ఈరోజు దేనిని గురించి టెన్షన్ పడుతున్నా ఏమీ భయపడొద్దు. ఈ లోకంలో ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా, ఎవరు నిన్ను కాదన్నా, ఎవరు నిన్ను త్రోసివేసినా,
నీ భర్తే నిన్ను కాదన్నా, నీ భార్య నిన్ను కాదన్నా, నీ బిడ్డలు నిన్ను కాదన్నా భయపడొద్దు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కాదనడు, ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయన నీ పక్షంగా ఉండగా నీకు ఇంకెందుకు భయమో? నీవిక దేని కొరకు భయపడతావు? ఆయన నీ చేయి పట్టుకొని ఉండగా నిన్నెవరు విడిచిపెట్టి నీకు భయపడొద్దు. నీకెప్పుడు సహాయం కావాలో, నీకేది ఎప్పుడు అవసరమో, ఎవరి హెల్ప్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఇక ఎవరి కోసం నువ్వు ఎదురు చూడక్కర్లేదు. దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన నీకు హెల్ప్ చేస్తాడు. నీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, నీ ఎదుట ఉన్న పరిస్థితులను బట్టి, ఈ పరిస్థితుల నుండి నేను ఏ విధంగా బయటపడగలుగుతాను, నేను ఎలా ముందుకు సాగుతానని నువ్వు అనుకుంటున్నావు కదా. ప్రభు నీ కుడి చేతిని పట్టుకుంటాడు. ఆయన పట్టుకున్నాడంటే ఒకవేళ నువ్వు పడిపోతున్నట్టు నీకు అనిపిస్తూ ఉండొచ్చు. నేను ఇక లేవలేనేమో, నేను పడిపోయిన అనిపిస్తున్నా. ఆయన నిన్ను పడనివ్వడు. నీ కుడి చేతిని పట్టుకున్న ప్రభు నిన్ను తప్పక చివరి వరకు నడిపిస్తాడు. అయితే నీవు చేయాల్సింది, నీ ఎదుట ఉన్న నీ శ్రమపై మనసు పెట్టొద్దు, నీ ఎదుట ఉన్న భారంపై మనసు పెట్టొద్దు, కొండలాంటి సమస్య నీ ఎదుట ఉన్న దానిని చూడొద్దు, నీ అసమర్థతపై మనసు పెట్టొద్దు, నీ అజ్ఞానంపై మనసు పెట్టొద్దు, నీ అనారోగ్యంపై మనసు పెట్టొద్దు, నీ ఆర్థిక బంధకాలపై మనసు పెట్టొద్దు, నీవు నష్టపోతున్న నీ నష్టంపై మనసు పెట్టొద్దు. నీ మనసులో ఒక్కటే చూడు, నీ ఆత్మీయ నేత్రాలతో ఒక్కటే చూడు, సృష్టికర్తైన దేవుడిని చేపట్టుకొని నేను నడిపిస్తున్నట్టు. ఒక చిన్న బిడ్డ తన తండ్రి చేపట్టుకొని ప్రశాంతంగా ముందుకు నడుస్తున్నట్టు, దేవుని చేయి నువ్వు పట్టుకొని ముందుకు నడుస్తున్నట్టు ఒక్కటే చూడు. దేవుడు నిన్ను పట్టుకున్నాడని ఆలోచించు. దేవుని కుడి చేయి నీకు తోడుగా ఉందనేది ఒక్కటే ఆలోచించు. అదే చూడు, అదే ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పక నీ చేయి పట్టుకోబోతున్నాడు. ఎంతమందితో అయితే దేవుడి మాట మాట్లాడుతున్నారో, ఎవరైతే ఈ మాటను విశ్వసిస్తూ ఉన్నారో వారందరి చేతిని దేవుడు ఈరోజు పట్టుకొని వారికి సహాయం చేయబోతున్నాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నానని భయపడుతున్నారా? మీ బిడ్డలు రాస్తున్నారని భయపడుతున్నారా? భయపడొద్దు. వారి చేతిని ప్రభు పట్టుకోబోతున్నారు. వారికి సహాయకుడిగా ఆయన ఉండబోతున్నారు. ఎంత మాత్రము కూడా టెన్షన్ పడొద్దు. ప్రభు చేతులకు మీ జీవితాన్ని అప్పగించుకొని ప్రభు చేతుల్లో మీ చేయి పట్టే ముందుకు సాగండి. దేవుడే మిమ్మల్ని నడిపిస్తుంది. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. ఈ వాగ్దానము నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు తండ్రి. మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు, మరి ఒక రోజును మా జీవితంలో యాడ్ చేశారు. నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను భయపడొద్దని. తండ్రి, నీవు మా చేతిని పట్టుకుంటే ఇక భయం ఎందుకయ్యా? ఇది మొదలుకొని మేము దేనికి భయపడం తండ్రి. సృష్టికర్తవైన నీవు మా చేతిని పట్టుకొని నడిపిస్తే ఈ సర్వ సృష్టి నీకు లోబడాల్సిందే. ఈ సృష్టిలోని ప్రతి మనిషి నీకు లోబడాల్సిందే. ప్రతి మోకాలుని ఎదుట వంగాల్సిందే. ఇక మేము దేనిని గురించి అధైర్యపడమయ్యా.
మా ఆత్మీయ కుటుంబములు ప్రతి ఒక్కరి చేతిని మీరు పట్టుకున్నారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరిని మీరు నడిపిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. తండ్రి, ఈ వాగ్దానమును నమ్మిన వారందరి జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ కొరకు భయపడుతున్నారో, ఎవరైతే కలవరపడుతున్నారో, ప్రతి బిడ్డ నీ ధైర్యముతో నింపబడుదురుగాక. ప్రతి ఒక్కరు నీ జ్ఞానాత్మతో నింపబడుదురుగాక. ప్రతి ఒక్కరు జ్ఞాపక శక్తితో నింపబడుదురుగాక. ఎగ్జామ్స్ అన్నిటిలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఆరోగ్యాలు దయచేయండి. అన్నీ సమకూర్చి జరిగించి వారి కుడి చేతిని పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరిగించండి. ప్రతి పాపము నుండి, ప్రతి వ్యసనం నుండి విడిపించండి అయ్యా. ఆర్థిక బంధకాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. అనారోగ్య బంధకాల నుండి విడిపించండి అయ్యా. ఆర్థికంగా ధనాన్ని నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. కోర్టు ఇష్యూస్లో నలిగిపోతున్న వారిని విడిపించండి అయ్యా. కుటుంబ కలతలతో నలిగిపోతున్న వారిని విడిపించండి అయ్యా. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యలను విడిపించండి అయ్యా. తండ్రి, ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి. వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన ప్రతి బిడ్డ యొక్క గర్భమును ముట్టండి తండ్రి, అద్భుతం చేయండి. అయినా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఆరోగ్యకరమైన బిడ్డలను మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఉద్యోగాల్లో ఉన్న ప్రతి సమస్యలను విడిపించండి తండ్రి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన వారికి చక్కటి ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకి చక్కటి ప్రమోషన్స్ దయచేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే నీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి తండ్రి. ఈరోజు ఎక్కడికి వెళ్తూ ఉన్నా, ఏ పని ప్రారంభిస్తూ ఉన్నా, ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నా, ఏ ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీరు ఆశీర్వదించండి. హాస్పిటల్స్ వెళ్తున్న వారందరికీ నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి. ప్రతి ఒక్కరి కుడి చేతిని పట్టుకొని ఈ రోజంతా జయకరంగా ముందుకు నడిపిస్తారని నమ్మినకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నీ కుడి చేతిని పట్టుకున్నాను, భయపడొద్దని ప్రభు వాగ్దానం చేశారు. ఇక భయపడొద్దు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. నీవిక అధైర్యపడొద్దు. నీ కుడి చేతిని పట్టుకున్న వారు ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీ జీవితంలో నూతన సృష్టి జరిగించబోతున్నాడు. వాగ్దానం నా కొరకే దేవుడు నాతో మాట్లాడారన్న వారందరూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. ఆమెనని కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలుపంపులు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.